అత్యున్నత నాణ్యత గల అద్భుత స్వర్ణ ప్రపంచం. మీ రాక కోసం వేచి ఉన్నది ఒంగోలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వారి ఆర్టిస్ట్రీ షో. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరగబోయే బ్రహ్మాండమైన ఆర్టిస్ట్రీ షోకు విచ్చేయండి. వివాహ ఆభరణాల నుండి వినూత్నమైన లైట్ వెయిట్ డిజైన్ల వరకు అందరికీ అందుబాటు ధరల్లో మనసును దోచే మాయా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి వారవలేక తనపై విశాఖపట్నానికి చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పదే ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన వియ్యంకుడికి సంబంధించిన వ్యవహారాలు తన గురించి ప్రస్తావిస్తూ తనపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. మైత్రి మూవీస్ కి సంబంధించి నేను కానీ మా వియ్యంకుడు కానీ పెట్టుబడులు పెట్టుంటే మా ఆస్తులన్నీ కూడా రాసిస్తాం. ప్లస్ నేను రాజకీయాల నుంచి మానేస్తా. మీరు మొత్తం కూడా ఎంక్వైరీ చేసి అందులో మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కాబట్టి మైత్రి మూవీస్ వాళ్ళు మీకు పరిచయం ఉంటుంది. నా స్నేహితులైనటువంటి దిల్ రాజు గారితో పరిచయం ఉంది మీకు. అలాగే చిన్నబాబు గారు, ఆయన ప్రొడ్యూస్ చేశారు, ఆయనతోటి మీరు చాలా సినిమాలు తీశారు. ఆయన కూడా అడగండి నా క్యారెక్టర్ ఏందో, నేను పెట్టుబడి పెట్టానో లేదా దిల్ రాజు దగ్గర నుంచి నేను అప్పు తీసుకున్నానో తెలుసుద్ది. ఇదేంటి నేను పెట్టుబడి పెట్టాను ఈ రకం అసలు ఏమి లేకపోయినా అసలు మాకు మైత్రి మూవీస్ తెలియదు. దానికి ఏం కనెక్షన్ పెడతారు ఒక మీడియాలో? వీరసింహారెడ్డి మైత్రి మూవీకి సంబంధించిన ఒంగోలులో వీరసింహారెడ్డికి పర్మిషన్లు ఇప్పించాడు. ఎందుకు ఇప్పించాడు? దానికి ఆయన పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఇప్పించాడు అని అన్నారు. ఒక వీరసింహారెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా అయినా ఎవరైనా కానీ నేను కోఆపరేట్ చేస్తా. ఎందుకంటే ఒక ఫంక్షన్ జరుగుతుంటే పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పబ్లిక్ ఆనందిస్తారు. కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఏ హీరోయిన్కి సంబంధించిన కాదు, ఎవరికైనా నేను కోఆపరేట్ చేస్తా. అందుట్లో వీరసింహారెడ్డి డైరెక్టరు మన ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఆయన గోపిచంద్, ఆయన వచ్చి అడిగాడు కాబట్టి మేము కోఆపరేట్ చేశాం. దానికి మైత్రి మూవీస్ వాళ్ళకి నేను పెట్టుబడి పెట్టానని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? దేనికైనా ఏ ఒక్క రూపాయి నేను పెట్టుబడి పెట్టుంటే మా వియ్యంకుడు ఆస్తి, నా ఆస్తి ప్లస్ రాజకీయాల నుంచి మానేస్తా. మరి అది తప్పని తెలిస్తే జనసేన అధినేత గారు ఆ కార్పొరేటర్ మీద చర్యలు తీసుకుంటారా అని అడుగుతా ఉన్నా. నేను ఎవ్వరి జోలికి వచ్చేవాడిని కాదు. కావాలని ఈ రకంగా బురద చల్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతవరకైనా వచ్చుకుంటాం. ఒకసారి ఇచ్చాడు, అయినా మేకులున్నా మరి పొద్దుగూకులు ఇదే కార్యక్రమం అంటే పబ్లిక్లో నన్ను బ్యాడ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎందుకు చేస్తాను మాకైతే అర్థం కావట్లేదు. ఎవరి బ్యాక్గ్రౌండ్ ఉందో నాకు తెలుసు. మరి అక్కడ వైజాగ్లో స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఇక్కడ ఈనాడు పేపర్లో జిల్లాలో కూడా ఇస్తాడు. ఈనాడు స్టేట్ ఎడిషన్లో వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి జిల్లాలో కథనం రాస్తారు. మైత్రి మూవీస్కి ఇట్లా డబ్బులు చేసిన కథనం. దానికంటే పార్టీ వాళ్ళందరూ ఏందా ఇదని చెప్పి మాట్లాడుకుంటున్నారని కథనం రాస్తారు. మేము ఏ సంబంధం లేకుండా మరి ఇక్కడ వెంచర్కి సంబంధించి ఇక స్థానిక గతంలో ఎమ్మెల్యే చేసిన ఆయన వెంచర్లో వాటరు తవ్వి అక్రమంగా చేస్తున్నాడు పర్మిషన్ లేకుండా. ఎంతమంది వెంచర్ చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు? మీదొక్కటే దొరికిందా? అంటే మేము ఎవరు మా వియ్యంకుడు వ్యాపారం చేయకూడదా? ఏంటిది? ఎక్కడ పోతుంది? నీలాగా ఎస్సీ పట్టాలు ఆక్రమించుకొని రాజపాలెంలో నేను ఇప్పటికి మాట్లాడాల పనిలే వ్యాపారాలు చేసుకుంటానని. రాజపాలెంలో డీకేలు లేవా? మొత్తం తీస్తా బయటికి. నువ్వు చేసేటువంటి రొయ్యల చెరువులు వ్యాపారంలో మొత్తం బయటికి తీస్తాం. బయట పెడతాం. ఎస్సీలు డీకేలు ఉన్నాయో లేవో చూసి బయట పెడతాం. అసలు మాకు ఏమి లేకపోయినా మా మీద పెడతా ఉన్నారు. మీరు ఉన్నవి కూడా మేము మేకొని ఉంటే మీరు ఈ రకంగా ప్రచారం చేయటం, ఏం చేయలేక దొంగ ప్రచారాలు చేయటం ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు మైత్రి మూవీస్ కానీ అటవీ భూమి కానీ ఏదన్నా చేసి ఉంటే మేము దేనికైనా సిద్ధం.
అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మైత్రి మూవీస్ మీద 3 రోజుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. 3 రోజుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంటే మా మీద కూడా రైడ్ చేయాలని వాళ్ళు ఈ రకంగా బాలినేని కూడా దానికి వాటాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఉసిగొల్పేదానికి మైత్రి మూవీస్ దాంట్లో భాగాలు ఉన్నాయి, పెట్టుబడులు ఉన్నాయి అని చెప్పి ఉసిగొల్పేదానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉసిగొల్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏం ప్రయత్నం చేసినా మాకేముంది, మా నాయన ఇచ్చిపోయిన బిల్డింగ్ ఉన్నాయి, లేకపోతే ఏదో పొలాలు ఉన్నాయి, మా నాయన ఇచ్చిపోయినవి ఉన్నాయి కాబట్టి సొంతంగా నేనేం సంపాదించుకుంది అంటే దానికి అటు నేను మంత్రి అయింది ఎప్పుడు, ఈ ఫారెస్ట్ మంత్రి 2019లో, అది 2003లోనో ఎప్పుడు కొనుక్కున్నాడు. అక్కడ అటవీ భూమి నేను ఏర్పాటు చేశానట. ఏంది ఇది? ఎంత అన్యాయం ఇది అసలు! అటవీ భూమి ఎవడైనా రిజిస్టర్ చేస్తారంటండి? రాసేవాళ్ళని కూడా అర్థం ఉండాలి కదా. ఎక్కడైనా అటవీ భూమి రిజిస్టర్ చేస్తారా? ఎక్కడండి ఇది? ఏం అన్యాయం అండి ఇది? మరీ మేకుండా ఉంటే అసలు అంటే ఏమి లేకపోతే ఏదో రకం పులసలేదానికి ప్రయత్నం చేయాలనా? ఎంత అన్యాయం ఇది! చూడండి, న్యాయం చెప్పండి. మరి ఈనాడు నిన్న కావాలని ఇక్కడ రాపిస్తారు కథనం అంటే స్టేట్లో ఇచ్చిన దాని మీద, వైజాగ్లో ఇచ్చిన దానికి మళ్ళీ స్టేట్లో వచ్చింది కాక జిల్లాలో కూడా తీసుకొచ్చి ఇక్కడ రాపిస్తారు. ఏంటి కథనాలు రాస్తారా? దొంగ కథనాలు రాస్తారా? ఏం మేకుండా అని చెప్పి ఇష్టం వచ్చి చేస్తున్నారా? 10 కోట్లు డెఫినెట్ షూట్ వేస్తున్నాం. ఎందుకు ఊరుకుంటామండి? ఎంతవరకైనా ఊరుకుంటాం? పద్ధతి ఉండాలి దేనికైనా. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం తథ్యమని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ యోగా యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మరొకసారి మోడీ సర్కార్ అనే పేరుతో వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన ధ్యేయంగా ఇప్పటి నుంచే పనిచేస్తున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన సాగుతుంది. ఒక విధంగా చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని కంటే ఘోరంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది. ఎంత అవినీతి, అసమర్థ, అహంకారపూరితమైన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. ఎక్కడ చూసినా కానీ కుంభకోణాలే. మరి పంచభూతాలైన గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం లేకుండా ఎక్కడ పడితే అక్కడ దోషిస్తుంది ప్రభుత్వం. అందుకోసమే ఈ రోజున ఒక సామాన్య మానవుడు మరి ఇల్లు కట్టే పరిస్థితి లేకుండా ఈరోజు ఇసుక మాఫియాలు, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, భూ కబ్జాలు ఈ రాష్ట్రంలో విచ్చలవిడి దాతుంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కుటుంబ పార్టీలని, ఈ కుల పార్టీల్ని రాకుండా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టే విధంగా ఇప్పటి నుంచే మేమందరం కూడా అసెంబ్లీ పర్యటన చేస్తున్నాము. ఈ సంవత్సరం పాటు కూడా తిరిగి ఈ ఒంగోలు అసెంబ్లీలో ఒంగోలు 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీ వాసులు వెంకట సుబ్బయ్య, వెంకట శేషమ్మ దంపతులు పెద్ద కుమారుడు కె వెంకట తేజ జ్ఞాపకార్థం మరియు బసవేశ్వర జయంతి సందర్భంగా అంజయ్ రోడ్లోని బీసీ ఆరామ క్షేత్రం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన సచీదేవికి ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. బాలినేని కుటుంబం అంటే అందుకని మా పెద్ద అబ్బాయి స్వర్గస్థులయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా మళ్ళీ తిరిగి మంచి ఆరోగ్య ఆయువంతులుగా మా కుటుంబంలోకి రావాలని కోరుకుంటూ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు 1 year చేస్తే మంచిదన్నారు. దాంట్లో భాగంగా ఇది మేము ఓపెన్ చేశాము. దైవం మానుష రూపేణ అన్నట్టు ఎన్నో కుటుంబాలకు ఆదరణ బాలినేని కుటుంబం పార్టీలకి రాజకీయాలకు అతీతంగా కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరూ చేతి దండం పెట్టగల కుటుంబం కాబట్టి అమ్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేస్తే మేము చేసినది రెట్టింపు ఫలితం వస్తుందని ఎంతో విశ్వసనీయంతో ఈ కార్యక్రమానికి అమ్మని పిలవగానే చాలా ఈ మధ్య టైర్డ్ అయి ఉన్నారు, రాగలరా లేదని అనుకున్నాము. పిలవగానే మంచి పని అంటే వెంటనే ఆమె చాలా స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా
సైనికులుగా పనిచేసి కుటుంబాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని చెప్పేసి మనసావాచ కర్మ నమ్ముతూ ప్రమాణం చేస్తూ నేను నాదైన స్టైల్లో కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఈరోజు వేసవి కాలం సందర్భంగా మన నెహ్రూ నగర్ వాసులు 50 డివిజన్ వెంకటేశ్వర కాలనీ వాసులు శేషమ్మ గారి కుమారులు స్వర్గస్థులైనారు. ఆ బాబు జ్ఞాపకార్థము ఈ యొక్క కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రం. ఆ యొక్క కార్యక్రమం అనేది మన వాసన్న గారి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ ఏర్పాటు చేస్తే అంతా మంచి జరిగిద్దని సంకల్పించి ఇక్కడికి మన వాసన్న గారి ధర్మపత్ని అయినటువంటి శశిదేవమ్మ గారిని ఆహ్వానించినారు. దానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అమ్మకి చాలా అభినందనలు తెలియజేస్తూ ఇంకా మునుముందు ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు మేము కూడా మాకు వీరశైవ ధర్మంలో ప్రాచుర్యానికి తెచ్చినటువంటి మహాపురుషుడు బసవ జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని శేషమ్మ గారు ఇక్కడ ప్రారంభించడం అనేది వీరశైవ ధర్మంలో ఇది ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అట్లనే ఈ బసవేశ్వర జయంతిని ఈ ఆరామ క్షేత్రానికి మాకు ఎమ్మెల్యే గారు అందరికీ బీసీ కులాలందరికీ ప్రత్యేకమైనటువంటి భవనాలు ఉండాలి అనే ఉద్దేశంతో సదాశయంతో ఇక్కడ అందరికీ వసతి కల్పించడానికి ఆయన సంకల్పించున్నారు. ఆ కోరిక తీరాలని ఈ బసవేశ్వర జయంతిని అందరూ విజయవంతం చేసినందుకు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. లోపు ఒంగోలులో మరి ఆ వాసన్న గారి పేరు చెప్పుకొని ప్రతిరోజు మనం మంచినీళ్ళు తీసుకునేటువంటి, ఎందుకంటే ఇప్పుడు మనం సలివేంద్రం ఓపెనింగ్కి వచ్చాము. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనిషికి గాలి నీరు అనేది చాలా అవసరం కాబట్టి ఆ అవసరాన్ని మరి ఇన్ని సంవత్సరాలు మున్సిపాలిటీ 100 సంవత్సరాలు మున్సిపాలిటీ అయితే మరి ఇప్పటి వరకు కూడా ఒంగోలులో నీటి కటకట అనేది ఉంది. ఆ నీటి వ్యర్థాన్ని మరి అర్థం చేసుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఒంగోలు దాహాద్రిని తీర్చడానికి ఆయన చేసినటువంటి కృషికి మరి ఒంగోలు పట్టణం తరపున మా ప్రజల తరపున మా డివిజన్ తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కుమార వెంకట శేషమ్మ గారి కొడుకు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని వారు ఎంతో సేవా దృక్పథంతో పెట్టారు. అభ్యుదయ సాహిత్యానికి సామాన్యుడే కథానాయకుడని ప్రముఖ అభ్యుదయ కవి సాహిత్య విమర్శకులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ ఎస్వి సత్యనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు భీమనాథం హనుమారెడ్డి 82వ జయంతి వేడుకలో ఆయన అభ్యుదయ సాహిత్యం నాడు నేడు అనే అంశంపై ప్రసంగించారు. ఎస్వి సత్యనారాయణకు భీమనాథం హనుమారెడ్డి స్మారక సాహిత్య పురస్కారం 2023 ప్రదానం చేశారు. అభ్యుదయ సాహిత్యంలో చూసినటువంటి వ్యక్తులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పుడున్నటువంటి అభ్యుదయ సాహిత్యం ఎలా ఉంది అన్నటువంటి దాన్ని నిశితంగా పరిశీలించినటువంటి వ్యక్తి. కవి ఎలా ఉండాలంటే కవి దాని కళానికి కళ్ళు ఇవ్వాలి. దాని కళానికి కళ్ళు ఇస్తేనే మా సమాజంలో ఏం జరుగుతుందో చూడగలరు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి కవి ఒక 4 మాటలో ఒక అద్భుతమైనటువంటి అవినీతిని చెప్పాడు. ఈ మధ్యలో నేను చదివాను. ఒక ప్రాజెక్టు కట్టి దాన్ని ప్రారంభోత్సవం చేయబోతుంటే ఒక మంత్రి గారు వచ్చి దాని మీద టెంకాయ కొట్టబోతున్నారు. వెనక నుంచి కళానికి కళ్ళు ఇచ్చినటువంటి కవి వెనక నుంచి ఆపండి అన్నాడు. ఏమిటా పెళ్ళిళ్ళప్పుడు కదా ఆపండి అంటారు, ప్రాజెక్టు ప్రారంభించ ఇది చీము నెత్తులు లేని జీవితం అని రాజకీయాల్లోనే పైకి వస్తాను. ఇటువంటి ఓటర్ రాసినటువంటి కవిత్వంలో నుంచి అటువంటి స్ఫూర్తిని మనం చూస్తున్నాం. అటువంటి స్ఫూర్తిని అద్భుతమైనటువంటి మాటలో ఇచ్చారు. కాలిన నెత్తురుల నుండి కౌన్సిలర్లు పుడుతున్నారు అన్నాడు. కాలిన నెత్తురుల నుంచి కౌన్సిలర్లు పుడుతున్నారు. పారిన కన్నీటి నుంచి పార్లమెంట్కి వెళుతున్నారు. ఎట్లా వెళ్తున్నారా వీళ్ళంటే పారిన కన్నీళ్ళు, ఎంతో మంది కన్నీళ్లు కాలుస్తుంటే వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళి పురుగుతున్నారా? అగ్గిల మీద బతుకు దోసి అసెంబ్లీకి పోతున్నారు. ఎలా పోతున్నారా వీళ్ళంటే ఇవన్నీ చేసి వీళ్ళు అసెంబ్లీకి వెళ్తున్నారు. న్యాయం ధర్మం అలాంటివి ఏమీ లేదు. కత్తులు చూపిస్తే చాలు కౌన్సిలర్, నో డౌట్. కత్తులు చూపించినోడే కౌన్సిలర్, బట్ నో డౌట్. ఎత్తులు ఎన్నో వేస్తే చాలు ఎమ్మెల్యేగా పైమెట్టు. ఒక మంచి మాట చెప్పారు. విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్, సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ 3 ఫ్యాకల్టీస్ ఉంటాయి. ఇంజనీరింగు, ఎడ్యుకేషను ఇవన్నీ వేరు. అయితే ఆర్ట్స్ ఫ్యాకల్టీ కింద
మా పిల్లల తరానికి 3 తరాలకు అన్న మా వెంకటేశ్వర గారు, నల్లూరి వెంకటేశ్వర గారు. వారికి అత్యంత సన్నిహితులు, 60 ఏళ్లుగా అనుబంధం కలిగి ఉన్న కత్తిమల్ల ప్రతాప్ రెడ్డి గారు అమ్మాయిని చేసుకున్నాను నేను. కులాంతర వివాహం 62 ఏళ్ల కింద కులాంతర ప్రాంతాంతర వివాహం చేసుకున్నారు కత్తిమల్ల ప్రతాప్ రెడ్డి గారు. 62 ఏళ్ల కింద. 40 ఏళ్ల కింద నేను కులాంతర వివాహం చేసుకున్నాను. 12 ఏళ్ల క్రింద మా పెద్దమ్మాయి ఆస్ట్రేలియాలో పిహెచ్డి చేసి కులాంతర వివాహం చేసుకున్నది. 3 ఏళ్ల కింద మా చిన్నమ్మాయి మరొక అడుగు ముందుకు వేసి ఆస్ట్రేలియాలో బయోమిషరాల్లో రాశారు. పుస్తక పఠనం లేకుండా ఉంటే నేను వైస్ ఛాన్సలర్ను కాదు కదా, హైదరాబాద్ పాత నగరంలో ఒక వీధి రౌడీని అయ్యేవాడిని అని చెప్పారు. అంటే పుస్తక పఠనం వీధి రౌడీని వీసీగా మార్చింది అని టైటిల్ పెట్టి ఒక వార్త రాశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పుస్తక మహోత్సవం కూడా. అందుకు నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజు రాత్రి తిరుగు ప్రయాణం కావడం వలన ఆ 2వ రోజు ఏం జరిగిందో పత్రికల్లో చూసి వెంటనే ఒక ప్రముఖ దినపత్రికలో హనుమారెడ్డి గారిపై నివాళి వ్యాసం రాశాను. అది అచ్చయింది. 2 మహానుభావులు ఒంగోలు పట్టణంలో ఆత్మీయతకు, ప్రేమకు, చిరునవ్వుకు ప్రతిరూపాలు. ఒకరు బి హనుమారెడ్డి గారు అయితే రెండవది నల్లూరి వెంకటేశ్వర గారు. మా తరం వారి తరువాతి తరం వాళ్ళను ప్రకాశం జిల్లా రచయితల వేదికపైకి పిలిచినప్పుడు మేము ఎక్కడ దిగామో తెలుసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు. విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.